మెచ్యూరిటీ. మెచ్యూరిటీ లేని వాళ్ళకి క్యాప్టెన్సీ టాస్క్ ఇస్తే క్యాప్టెన్గా చేస్తే ఎలా ఉంటుందో అని చెప్పేసి ఈమె భరణి గారితో డిస్కషన్ చేస్తుంది. ఆయనకు మెచ్యూరిటీ లేదంటే చిన్నపిల్లలు క్యాప్టెన్గా అయితే అంత కరెక్ట్గా చేయలేరంట అని చెప్పి చెప్తుంది. ఒక్కసారి ఛాన్స్ ఇస్తే కదా ఆ చిన్నపిల్లడు కరెక్ట్గా చేస్తాడా చేయలేదని చెప్పి తెలిసేది. ఇంకో పాయింట్ ఏంటంటే మీరు మెచ్యూరిటీ గురించి మాట్లాడారు. మీకు అంత ఏజ్ ఉంది, 2 పిల్లోళ్ళు ఉన్నారు, మరి మెచ్యూరిటీ గురించి మీరు మాట్లాడే ముందు మీరు ఎలా ఉన్నారని చెప్పేసి ముందు మీరు ఆలోచించుకోండి. మీ మెచ్యూరిటీ లెవెల్స్ అంత బాగుంటే పక్కన వాళ్ళ ఫుడ్ దొబ్బేసి మరి తినాల్సిన అంత అవసరం ఏం లేదు. అంత తిండికి కరువు అయితే బయటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి తినండి, అంతేగాని వీడికి వచ్చి వాళ్ళకి ఇచ్చిన ఫుడ్ కూడా మీరు దొబ్బి తినాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎవరికి ఉన్న ఫుడ్ వాళ్ళకి తినాలని ఉంటుంది. మీ ప్రోటీన్ కోసం అని చెప్పేసి మీరు అవతల ఫుడ్ కూడా తీసుకొని తినాల్సిన అవసరం లేదు. ఇన్ కేసు మీకు కావాలనిపిస్తే అవతలని అడుక్కొని వాళ్ళు ఇవ్వకపోతే కాళ్ళు వెండి పట్టుకొని తినండి, అంతేగాని దొంగతనంగా తీసుకొని మీ మెచ్యూరిటీ లెవెల్స్ ఇక్కడ ఉండాల్సినవి ఇక్కడ పాతాళ లోకంలోకి పోవాల్సినంత అవసరం లేదు, అంత దిగజారి పోవాల్సిన అవసరం లేదు.